దేవుని మందిరంలో దేవుని వాక్యమును అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు చెల్లిస్తున్నాను. వాక్యములోనికి వెళ్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు ఆ అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు వినబోయే సమయంలోనికి మేము వచ్చాము. ఇప్పటి వరకు పాటలు పాడి ఆరాధించి నిన్ను స్తుతించాము. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పాదముల యొద్ద కూర్చొని మరియా ఉత్తమమైనది ఎలా ఎంచుకుందో దానిని మేము ఎంచుకున్నాము. నీకు వందనాలు, స్తోత్రాలు. అందరితో మాట్లాడండి ప్రభువా. నీ మాటల కొరకే వచ్చాము, నీ ఆశీర్వాదము కొరకే వచ్చాము. ఆ భాగ్యమును మాకు దయచేయండి. ఇంకను ఒకవేళ ఎవరైనా రావలసి ఉంటే వారిని త్వరపెట్టి తీసుకుని రండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 3 విషయములు ఈరోజు వర్తమానములో ఉన్నాయి. ఒకటి, మనుషుల చేత విసర్జించబడింది, దేవుని చేత ఏర్పరచబడింది. అది అమూల్యమైనది, అది సజీవమైనది రాయి. ఒకటి. ఇప్పుడు ఆ రాయి వద్దకు మనం వచ్చాము. అది మనుషుల చేత విసర్జించబడింది, అది మనుషుల చేత తృణీకరించబడింది. ఆ రాయిని దేవుడు ఏర్పరిచాడు. ఆ రాయి గురించి వాక్యము సాక్ష్యమిస్తుంది. అది అమూల్యమైనది, సజీవమైనది. ఆ రాయి వద్దకు మనం వచ్చాం. 2, వచ్చిన ఇప్పుడు మనమేం చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి పరిశుద్ధ యాజకులమయ్యాము. ఆ రాయి ఎందుకు వచ్చాము? ఆ రాయి గొప్పతనం ఏమిటి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి యాజకులమయ్యాం మనమందరం. 2, ఇప్పుడు 3వది, మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆ సజీవమైన రాయిలాగా, ఆ అమూల్యమైన రాయిలాగా, దేవుని చేత ఏర్పరచబడిన ఆ రాయిలాగా మీరు కూడా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది ఈ 3 విషయాలు ఆ రోజు పేతురు తన పత్రికలో సంఘమునకు రాశాడు. ఇది భౌతికమైన మందిరమే, ఇది భౌతికమైన కట్టడమే. కానీ ఈ కట్టడంలో జరిగేది ఏంటంటే ఈ 3 జరగాల, ఈ 3 సంభవించాల. ఎందుకు వస్తున్నాం మనం ఇక్కడికి? ఒక సజీవమైన రాయి యేసు. మనుషులు ఏమన్నారు ఆ రాయి గురించి? మాకు వద్దన్నారు, మాకు అక్కర్లేదన్నారు. ఆ రాయిని విసర్జించారు. ఆ రాయి విలువ వారికి తెలియదే లేదు. అది ఎంత అమూల్యమైనదో, అది ఎంత సజీవమైనదో
ఆ రాయి విలువ వాళ్ళకి తెలియలేదు. మాకు వద్దు. ఆయన వేరే మతం అన్నారు, ఆయన వేరే దేశం అన్నాడు, ఇంకా ఆయన మాకు అక్కర్లేదన్నారు. మా రాళ్ళు మాకున్నాయి, మా రాళ్ళు మాకున్నాయి, ఆ రాళ్ళు మాకు సరిపోతాయి, ఆ రాళ్ళు మమ్మల్ని రక్షిస్తాయి అని నిర్జీవమైన రాళ్లను ఆరాధిస్తున్నారు ఈరోజు. నిర్జీవమైన రాళ్ళు మాకు కావాలంటున్నారు ఈరోజు. ఆ రాళ్లను చెక్కి, ఆ రాళ్లను నిర్మించి, ఆ రాళ్లకు రూపమిచ్చి, ఆ రాయిని మేము ఆరాధిస్తామంటున్నారు ఈరోజు ప్రజలు. గమనించండి, అవన్నీ నిర్జీవమైన రాళ్ళు, ఇది సజీవమైన రాయి, ఇది దేవుని చేత ఏర్పరచబడిన రాయి, ఇది అమూల్యమైన రాయి. ఆ రాయి వద్దకు మనం వచ్చాం. ఒకప్పుడు మనము కూడా తెలియక ఆ రాళ్ళనే మనం ఆరాధించాం, ఆ రాళ్ళనే మనం పూజించాం. ఈరోజు సజీవమైన రాయి. ఆ రాయి గురించి 1000 సంవత్సరములకు ముందే దేవుడు యెషయా ద్వారా ప్రవచించాడు. ఏమనుందో చూద్దాం రండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఒక్క నిమిషం. సియోనులో పునాదిగా, అనాదిగా రాతిని వేసిన వాడను నేను. మనుషులు వేయలా, మనుషులు నిర్మించలా, నేను. ఆ రాయి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఆ సజీవమైన రాయిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేనేశాను. ఎవరైనా చెప్పారా ఆ మాట అలాగా? ఎవరైనా చెప్పగలిగారు ఆ మాట అలాగా? ఇదిగో ఇక్కడ పలానా రాయిని వేశాను, దీన్ని వేసిన వాడు నేనే అని ఎవరైనా చెప్పారా? దేవుడు చెప్పాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఇంకేమన్నాడు? అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. అబ్బా, ఆ రాయి యొక్క విలువ, ఆ రాయి యొక్క సజీవ తత్వం గురించి వర్ణించాడు అక్కడ. నేను వేశాను. ఆ రాయి ఇలాంటి రాయి కాదు. ఎన్ని పదాలు వాడాడో. అది పరిశోధింపబడింది. ఈ రాయి మానవులకు ప్రయోజనమా కాదా? ఈ రాయి మనుషులకు ఉపయోగమా కాదా? అది పరిశోధించబడింది. ఎంత మేలు చేయగలదు ప్రజలకు? వారిని రక్షించగలదా? పరిశోధించాడట దేవుడు. ఆ రోజే పునాదిగా రాతిని వేసిన వాడు నేను అన్నాడు కదా. అది అమూల్యమైన తలరాయి, అమూల్యమైనది. వెలగల రాళ్ళు, విలువగల రాళ్ళు ఏవి కూడా ఆ రాయికి సాటి కాదు. అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన రాయి, అది మూలరాయి. క్రీస్తు అనే బండ ఎవడైనా కట్టబడాలంటే ఆ రాయి మీద కట్టబడాలి. మూలము, అది మూలమైన రాయి అయి ఉన్నది. ఇంకేమంటున్నాడు? విశ్వసించువాడు, దాని యొద్దకు వచ్చువాడు, అది నాకు కావాలనుకున్నవాడు కలవరపడడు. దాని యందు నమ్మిక ఉంచిన వాడు కలవరపడడు, సిగ్గుపడడు. వేరే రాళ్ళ యందు నమ్మిక ఉంచిన వాడు, వేరే రాళ్లను నమ్మిన వాడు, వేరే రాళ్ళు మాకు ఉపయోగపడతాయి అనుకున్నవాడు సిగ్గుపడతాడేమో. ఈ రాతిని విశ్వసించిన వాడు కలవరపడడు. ఆ రాయి వద్దకు మనం వచ్చాం ఈరోజు. ఆ రాయి యొక్క విలువేంటో మనకు తెలిసింది. ఆ రాయి యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసింది. అది ఎంత నాకు ప్రయోజనమో ఈరోజు మనకు తెలిసింది.
మనలో లేరా ఈరోజు కొంతమంది? గతంలో మనము పూజించిన, గతంలో మనము రక్షిస్తుందనుకున్న ఆ రాళ్ళను విడిచిపెట్టిన వాళ్ళు ఈరోజు మనలో లేరా? సజీవమైన రాయి, దేవుని చేత ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి. కానీ వెర్రి ప్రజలు, జ్ఞానం లేని వారు, అజ్ఞానులైన వారు వద్దన్నారు. విసర్జించబడింది ఆ రాయి. ఆ రాయి విలువ, ఆ రాయి గొప్పతనము వారికి తెలియలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ సజీవమైన రాయి యుద్ధకు వచ్చి మనం ఆరాధిస్తున్నాం ఈరోజు. ఆ రాయి విలువ మనకి తెలిసింది. అది మనల్ని రక్షించిన రాయి, అది సజీవమైన రాయి, బహు స్థిరమైన రాయి, మూల రాయి, అది అమూల్యమైన రాయి. ఎన్నో ప్రఖ్యాతలు, ఎన్నో ప్రత్యేకతలు ఆ రాయి గురించి అక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్పాడు. నేనేసా, ఆ రాయిని నేను రూపొందించా, అది మనుషులకు ఉపయోగపడుతుందో లేదో అని అప్పుడే నేను చూచా. ఈరోజు మనుషులు మానవులు చేతులతో నిర్మించిన రాళ్ళు, మానవుల చేతులతో, మానవ జ్ఞానముతో నిర్మించిన రాళ్లను రక్షిస్తాయి, మాకు దేవుళ్ళని పెట్టుకుంటున్నారు. ఈ రాళ్ళు మాకు రక్షణ కలుగజేస్తాయి అనుకుంటున్నారు. సజీవమైన రాయి దగ్గరకు ఎందుకు రారంటే, ఆ రాయి మాట్లాడుతుంది. ఆ రాయి మనం ఎట్లాగుంటామో మాట్లాడుతుంది, మళ్ళీ ఎట్లాగుండకూడదో మాట్లాడుతుంది, మన జీవితాలను ప్రభావితం చేస్తుంది, మనతో ముచ్చటిస్తుంది. కానీ మనము నిర్మించిన రాళ్ళు ఉన్నాయే, అవి నీ గురించి నా గురించి ఏమి మాట్లాడవు. నువ్వు చెప్పిన మాట వింటాది, నువ్వు చేసిన ప్రార్థన వింటాది, నువ్వు చెప్పుకున్న బాధలు వింటాది, నీకేమి చేయదా రాయి. అది నిర్జీవమైన రాయి. నువ్వు దాన్ని ఎంత గొప్పగా అలంకరించుకున్నా, దాన్ని ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టుకున్నా, దాన్ని నువ్వు ఎంత గొప్పదని నువ్వు చెప్పుకున్నా నీకేమి ప్రయోజనం లేదు. సజీవమైన రాయి అయితే నీకు ప్రయోజనం. ఆ రాయి నీకు అర్థమైందా? ఆ రాయి విలువ నీకు తెలిసిందా? ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఆ సజీవమైన రాయి వద్దకు మనం వస్తున్నాం. మొదటిది అది మనము గమనించాలి, మొదటిది అని మనం తెలుసుకోవాలి. రేపు ఆపద వచ్చినప్పుడు, రేపు శ్రమ వచ్చినప్పుడు, రేపు కష్టం వచ్చినప్పుడు నిన్ను రక్షించేది ఆ సజీవమైన రాయి. హిజ్కియా ఇందాక ప్రార్థన చేశాడుగా, నన్ను రక్షించు, నేను ఎలాగ యథార్థంగా ప్రవర్తించానో, నేను ఎలాగ నిర్దోషంగా బ్రతికానో, నేను ఎలాగ సత్యంతో ప్రవర్తించానో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ రాయి జ్ఞాపకం చేసుకుంది. ఆ ప్రార్థన రాయి వింది, సజీవమైన రాయి. మనము ప్రార్థన చేసేటప్పుడల్లా మన ప్రార్థనకు సమీపముగా ఉన్నట్లుగా ఏ గొప్ప జనములకు, ఏ దేవుడు, ఏ రాయి సమీపముగా ఉంది. నీ ప్రార్థన వినటానికి, నీ సమస్యలు వినటానికి ఒక రాయి మనకు దొరికింది ఈరోజు. అది దేవుడు ఏర్పరిచాడు. సజీవమైన రాయి, అమూల్యమైన రాయి. మనుషులు అక్కర్లేదని అనుకున్నారేమో, మనుషులు ఇది మాకు వద్దనుకున్నారేమో, మనం కావాలనుకున్నాం. మనకు కావాలి ఆ రాయి. రేపు నిన్ను నన్ను రక్షించేది, నిన్ను నన్ను కాపాడేది ఆ రాయే. అప్పుడు యెహోవా భూమిని గజగజగా వణికింప లేచినప్పుడు అని రాయబడింది ఒక మాట ఒక చోట. అప్పుడు నరులత తాము పూజించుట కొరకై తయారు చేసుకున్న వెండి బంగారు బొమ్మలను ఎలుకలకు గబ్బిలములకు పరేస్తారట. అయ్యో, ఈ రాయి మమ్మల్ని రక్షిస్తుంది అనుకున్నామే, అయ్యో ఈ బంగారు మమ్మల్ని రక్షిస్తుంది అనుకున్నామే, అయ్యో ఈ వెండి మమ్మల్ని రక్షిస్తుంది అనుకున్నామే అని యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు మాకు అక్కర్లేదు ఈ రాళ్ళు. ఒకరోజు చేయబోయే మనుషుల పని అదే, ఒకరోజు మనుషులు చేయబోయే పని అదే. ఈరోజు తెలియలే వాళ్ళకి ఆ రాయి. వ్యర్థమైన రాళ్లను దేవుళ్ళుగా, వ్యర్థమైన రాళ్లను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఆ రాయి వద్దకు వచ్చాం. ఎందుకు వచ్చాం? అది జవాబు దొరకాల. నేను సజీవమైన రాయిని కనుగొన్నాను, ఆ రాయి వద్దకు నేను వచ్చానంటే ఎందుకు వచ్చాను?
ఆ జవాబు దేవుడు ఈరోజు మనకి ఇవ్వబోతున్నాడు. ఇందా చదివాం కదా, రెండు మూలవాక్యంలోకి ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడు మనం అలా వచ్చాము ప్రభువునొద్దకు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ప్రధాన యాజకులముగా ఉండాలి. ఇప్పుడు ఆ రాయి వద్దకు వచ్చాము. ఆ రాయి వద్ద మనం చేసే పనులు ఏంటో తెలుసా? దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా బలులు, యాజకులమైన మనం ఇప్పుడు మన ప్రార్థనలు, మన స్తుతులు, మన మనవులు, మన ఆరాధనలు, మన కానుకలు, బలులు దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా, దేవునికి ఆ సజీవమైన రాయి ద్వారా బలులు అర్పించటానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. యాజకులమయ్యా మనం అందరం. ఇక్కడున్న నేనే కాదు, మీరు కూడా యాజకులని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఓ సంగమా, మీరు కూడా సజీవమైన బలులు అర్పించటానికి, ఆత్మ సంబంధమైన బలులు. మీ పితరులు అర్పించారు బలులు, అవి భౌతికమైనవి. పశువులను, గొర్రెలను, మేకలను వధించారు, మీరు బలి అర్పించారు. కానీ ఈరోజు మనము ఆత్మ సంబంధమైన బలి, ఈ సజీవమైన రాయి వద్ద మనం అర్పించే బలి ఆత్మ సంబంధమైనది. దావీదు అర్పిస్తున్నాడు. ఎలా అర్పించాడో చూపిస్తాను రండి. 51వ కీర్తన 15వ వచనం. ఇప్పుడు ఆయన ఒక యాజకుడై బలి అర్పిస్తున్నాడు. ఆ బలి ఎట్టిదో మనం చూద్దాం. 51వ కీర్తన 15వ వచనం అందరూ చూడండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులు తెరువు అని అంటూ ఇప్పుడు అన్నాడు. చూడండి, ఇప్పుడు తెరవబడిన పదవులతో ఆయన ఏం చేయబోతున్నాడు? నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పిస్తా. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఒక్క నిమిషం. పాపము చేసిన దావీదు, ఒకే ఒక్క పాపము చేసిన దావీదు, దేవుడికి ఎంతో ఇష్టమైన దావీదు ఒక్క పాపము చేస్తే ఆ పాపమునకు ఆయన స్పందించిన విధానము, పశ్చాత్తాపడిన విధానము, బలి అర్పించిన విధానము అద్వితీయము. నువ్వు బలిని కోరేవాడు కాదయ్యా. నువ్వు అలా కనుక కోరింటే నేను ఇచ్చేవాడిని, నేను రాజును, నాకేమన్నా తక్కువ? ఎన్ని పశువులనైనా నేను వధించగలను. నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తుందంటే నేను ఎన్ని బలులైనా అర్పించగలను. నువ్వు కోరలేదు అలాగా, నువ్వు బలిని అలా కోరలేదు. నువ్వు కోరితే నేను ఇచ్చేవాడిని, నువ్వు కోరలా, నాకు తెలుసు ఆ సంగతి. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఈ పశువులను, ఈ పక్షులను అర్పించే బలి నీకు ఇష్టమైనది కాదు. నీకు ఇష్టమైనది ఏంటి మరి? నీకు నచ్చింది ఏంటి మరి? నీవు కోరుతుంది ఏంటి మరి? ఏ బలి నీకు కావాలి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆ బలి అర్పించడానికి ఈరోజు మనము సజీవమైన రాయి వద్దకు వచ్చాం. విరిగిన మనస్సు. ఎందుకు వస్తున్నాం మనం ఇక్కడికి? విరిగిన మనస్సుతో ప్రార్థించటానికి, విరిగిన మనస్సుతో దేవుణ్ణి తెలుసుకోవటానికి, విరిగిన మనస్సుతో నేనేమై ఉన్నానో నేను తెలుసుకుని ఆయనను ఆరాధించటానికి. ఆ రాయి వద్ద జరగాల్సిన బలి అది. పశువులను వధించటము, జంతువులను వధించటం, పక్షులను వధించటం అయితే నాకు చాతవు. నా అంతా బలి అర్పించేవాడు మనుషుడి లోపల లేడు. కానీ నీకు ఆ బలి ఇష్టం కాదే. ఆ సజీవమైన రాయి అటువంటి బలిని కోరటం లేదే. విరిగిన మనస్సు నీకిష్టమైన బలి. ఈరోజు ఆ రాయి దగ్గరికి మనం వచ్చాం కదా, ఆ రాయి సజీవమైనదని మనకు తెలిసింది కదా, అది ఎంత గొప్పదో, అది ఏర్పాటు చేసిన వాడు ఎవడో మనకు తెలిసింది కదా. ఈరోజు మనం అర్పించాల్సిన బలి ఏంటంటే విరిగిన మనస్సు. నా స్థితి, నా పరిస్థితి,
నా దుస్థితి మొత్తము వెలగొట్టబడాలి. అక్కడ నేనేమై ఉన్నానో అక్కడ విరిగిపోవాలి. ఆ బలి అర్పించాలి. ఇక్కడ ఆ బలి అర్పించడానికి మనం సజీవమైన రాయి వద్దకు వస్తున్నాం. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు కదా. నువ్వు అలక్ష్యము చేస్తావు, నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. దేన్ని? ఏ లోక సంబంధమైన బలులు ఇస్తే అది నువ్వు కోరలేదు, అది నీకు నచ్చదు, నాకు తెలుసు. విరిగిన హృదయము, విరిగిన మనస్సు అర్పిద్దామండి. ఇక్కడ ఆ బలులు అర్పించడానికే మనం వచ్చింది. ఇక్కడికి ఆ దేవుని యొద్దకు వచ్చింది మనము ఆ బలులు చెల్లించడానికే. అర్థం చేసుకుందాం. మందిరము దేవుడు ఆయనను ఆరాధించే విధానం. మనం వచ్చాము ఇలాంటి మందిరములకు కాదు, ఈ లోక సంబంధమైన ఆచారములు అనుసరించే మందిరానికి కాదు. బలి అర్పించాలి నా దేవుడికి. నేను యాజకుడనై అర్పిస్తా, మేము యాజకులమై అర్పిస్తాం. ఆలోచన మీకు రావాలి. నేర్చుకుందామండి. ఎన్నో ఆత్మీయ సంగతులు దేవుడు నేర్పిస్తుంటే నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 22-23 వచనములు. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. ఆగుదాం. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూదా వారలారా, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున, ఆ సంఖ్యల నుండి, ఆ బరువుల నుంచి మిమ్మల్ని విమోచించిన దినమున నేను దహన బలులను గురించి కానీ బలులను గురించి కానీ మేమేమి నేర్పలేదే, నేనేమి చెప్పలేదే. ఓ ఇశ్రాయేలీయులారా, నాకు బలులు అర్పించండి, మీరు ఎలా బ్రతికినా నాకు ఇష్టమే అని నేను అనలేదే. చూడండి దేవుని యొక్క వాక్యము. నేను చెప్పలేదన్నాడు దేవుడు. అలా మీరు చేయమని నేను చెప్పలేదన్నాడు దేవుడు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ కూడా ఇయ్యలా, చెప్పలేదు, ఆజ్ఞ కూడా ఇయ్యలా. కనీసం మీరు ఇలా చేయండి, బలులు అర్పించండి, దహన బలులు అర్పించండి, అలా చేయండి, సర్వాంగ హోమములు అర్పించండి అని నేనేం చెప్పలా. నేను ఆజ్ఞ కూడా ఇయ్యలా. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చాను. ఒక్కదాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఒక్కదాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇవి ఏమి చెప్పలేదు ఇర్మియా, ఈ ఒక్కదాన్ని నేను వారికి చెప్పా. ఏమిటంటే అది 23వ వచనంలో చూడండి. అది ఏంటంటే, అది ఏమనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉంటా, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి. ఇదొక్కటే చెప్పే ఇర్మియా. నేను వారికి బోధించింది, నేను వారికి నేర్పించింది ఇది ఒక్కటే. ఈ ఒక్కటి కనుక మీరు చేస్తే నేను మీకు దేవుడినై ఉంటా. ఈ ఒక్కటి మీరు చేస్తే నాకు మీరు ప్రజలై ఉంటారు. ఇప్పుడు మీకు క్షేమము కలుగునట్లుగా, మీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను ఆజ్ఞాపించే మార్గం అంతటి యందు నడుచుకోనండి. ఇదే బలి. దేవుని మందిరంలో దేవుడు మనకు నేర్పించిన బలిదే. ఆయన మాటేదో బోధిస్తున్నాడు, ఆయన వాక్యమేదో బోధిస్తున్నాడు, ఆయన హృదయమేదో మనకి చెప్తున్నాడు, దానిలో నడుచుకోమంటున్నాడు. మన క్షేమము కోసం, మన ప్రయోజనము కోసం. నేను ఈ బలులు అర్పించమని చెప్పలే ఇర్మియా. నేను అడిగిన బలి కాదు అది, నేను కోరింది కూడా కాదు, నేను కోరింది అలాంటిది కాదు. నేను కోరింది ఏంటంటే, నా మాటను, నా ఆజ్ఞను బట్టి మీరు నడుచుకోవటమే. ఆరాధించడానికి వచ్చామండి. ఈరోజు సజీవమైన రాయి వద్దకు బలులు అర్పించడానికి వచ్చామండి మనం. ఈరోజు
దాని గురించి బాధతో సమూయేలు సౌలుతో ఏమన్నాడు కూడా మీకు చూపిస్తాను రండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 1 సమూయేలు 15 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఓ సౌలా ఆలోచించు, ఓ సౌలు ఆలోచించు. దేవుని ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషించేటట్లుగా మరి దేనిని బట్టి దేవుడు సంతోషించడయ్యా? నువ్వు దహన బలులు అర్పిస్తావా? నువ్వు బలులు అర్పిస్తావా? నీ జ్యేష్ఠ పుత్రుని అర్పిస్తావా? వేల కొలది పొట్టేళ్ళు అర్పిస్తావా? వేలాది విస్తారమైన నదులంతా తైలములు అర్పిస్తావా? ఆయన మాట వినటం బలి అర్పించటం అండి. ఆయన మాట వినటం బలి అర్పించటం. ఓ సౌలు, ఏం చేసావు నువ్వు? దేవుడు సెలవిచ్చిన మాటను, దేవుడు ప్రమాయించిన ఆజ్ఞను నువ్వు తిరస్కరించి దాచిపెట్టావే. సమూలముగా నిర్మూలము చేయమంటే, ఆ అమాలేకులను సమూలముగా నాశనము చేయమంటే కొన్నిటిని నువ్వు దాచిపెట్టావే. నువ్వు దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను నువ్వు తృణీకరించావు. ఇప్పుడు నువ్వు ఎన్ని బలులు అర్పించినా, నువ్వు ఎన్ని దహన బలులు అర్పించినా దేవుడు సంతోషిస్తాడా? లేదు. ఆలోచించు ఓ రాజుగారు, ఆలోచించు. నీ దేవుడు ఎందుకు సంతోషిస్తాడో ఆలోచించు. నువ్వు ఏమి చేస్తాడో ఆలోచించు. నువ్వు ఇప్పుడు ఆ గీత దాటిపోయావు అంటున్నాడు. చూడండి తర్వాత భాగము. బలులు అర్పించుట కంటే, బాగా గమనించాలి ఆ మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అంతే. మాట వినటం శ్రేష్టము, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. వేటికంటే? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే. ఇక్కడ మనం వచ్చింది ఆయన మాట వినటానికి, ఆయన ఆజ్ఞను గైకొనటానికి, ఆ బలులు అర్పించటానికి. లేదండి, నాకు ఈ బలులు అర్పించటం చేత కాదు, నేను ఇక వేరే బలులు చాలా అర్పించగలనని నువ్వు ఎన్ని బలులు అర్పించినా ఆ బలులు ఆయన అంగీకరించడు, ఆ బలులను ఆయన ఇష్టపడడు, ఆ బలులను ఆయన కోరుకోడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అర్థమయ్యింది, ఒక సజీవమైన రాయి, అది దేవుని చేత ఏర్పరచబడినది, అది అమూల్యమైనది అర్థమైంది మనకు. ఇప్పుడు ఆ రాయి వద్దకు వచ్చిన తర్వాత మనం చేసే రెండో పని ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన బలులు. విరిగిన మనసే, విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. నువ్వు దహన బలులు కోరలేదు, నువ్వు బలులు కోరలేదు. ఆజ్ఞను గైకొనమని చెప్పావయ్యా, నీ మాటను వినమని కూడా చెప్పావు. అది అర్థం అవ్వాలి మనకి. నువ్వు అర్పించే బలి ఏమిటో తెలుసా? నువ్వు ఆయనకు అర్పించే సజీవమైన రాయి ఎదుట నువ్వు అర్పించే విలువైన అమూల్యమైన బలి ఏంటో తెలుసా? ఆయన మాట వినడం. ఆ మాట కోసమేగా మనకి ఇక్కడికి వస్తుంది, ఆ మాట కోసమే కదా మనం ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధిస్తుంది. నీ మాట చాలయ్యా, చాలు. పాడతాం, బాగా భలే పాడతాం. నాలుక మీద నుంచి పాడతాం, పెదవుల మీద నుంచి పాడతాం, అంతే, లోపల నుండి రాదు. నీ మాట చాలు, నేను బ్రతికేస్తా. నిన్ను ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి నా పెదవులను, నా నాలుకను, నా నోటిని, నా మనస్సును, నా హృదయమును నీకు బలిగా అర్పిస్తా. ఇక్కడ జరిగే బలి అదే, ఇక్కడ జరిగే ఆరాధన అదే. అందుకు మనము ఇక్కడికి వచ్చాము. అర్థమయ్యాలి బాగా. ఎంత పల్లెటూరు వాడికైనా,
ఎంత చదువులేని వాడికైనా ఈ మాటలు ఏమి అర్థము కానివి కావు. బహుశా ఇంతకంటే వివరముగా మీరు ఎక్కడ కూడా వినలేకపోవచ్చు. ఇప్పుడు మూడవది మూలవాక్యంలోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కొరకై మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నామంట, మీరును సజీవమైన రాళ్ళు వలె మీరు కూడా అయిపోవాలి. ఇప్పుడు ఆయనలాగా ఇప్పుడు నేను ఎలా అయిపోవాలి? ఆయన సజీవమైన రాయి, ఆ రాయి వద్దకు వచ్చాను, ఇప్పుడు నేను కూడా ఆ రాయి వంటి వాడని అయిపోవాలి. మన వాక్యం అదే కదా, పోయిన సండే మెసేజ్, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన. ఇప్పుడు మనం కూడా క్రీస్తు లాంటి వారు అయిపోవాలి. ఆ రూపము, ఆ స్వభావము, ఆ పోలిక మనలో ఏర్పడిపోవాలి. ఇప్పుడు ఆ సజీవమైన రాయి వద్దకు వచ్చాం, మనము కూడా సజీవమైన రాళ్ళం అయిపోయి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అది నీవు నేను ఆ బలులు అర్పించే ప్రక్రియలో, ఆ ఆత్మ సంబంధమైన బలులు అర్పించే ఆ ప్రక్రియలో సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరము. ఈ భౌతికమైన మందిరం ఉంది, ప్రతి వారం ఇక్కడ మనం వచ్చే ఆరాధన చేస్తున్నాము. ఆయన ఉండేది ఈ భౌతికమైన మందిరంలో కాదు. నీవు కట్టబడుచున్నావే, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నావే, ఆ మందిరంలో ఉంటాడు ఆయన. ఇక్కడ ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన సన్నిధి మనం అనిపిస్తాం, ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆయన మన మనవులు ఆలకిస్తాడు. ఆ సమయంలోనే ఆయన ఇక్కడ ఉంటాడు. ఉండేదల్లా సజీవమైన మన మందిరం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామా? మన జీవితము, మన శరీరము ఆయన కొరకు ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరముగా మనము కట్టబడటానికి మనలను మనము సజీవమైన రాళ్ళగా మార్చుకుందాం. ఈ మందిర వార్షికోత్సవ దినమున దేవుడు మన ఆత్మ మందిరం యొక్క, ఆత్మ సంబంధమైన మందిరం యొక్క నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. ఆ మందిరముగా నువ్వు తయారవుతున్నావా? రోజు రోజుకి, వారం, నెల, సంవత్సరం నువ్వు కట్టబడుచూ ఉండాలి. ఆయన వచ్చే వరకు, నిన్ను పిలిచే వరకు. పోయిన నెలలో కట్టబడ్డానండి నేను బాగా, పోయిన సంవత్సరంలో కట్టబడ్డానండి నేను బాగా, ఈ సంవత్సరంలోనే నా కట్టుడు ఆగిపోయింది. నేను కట్టుతూ ఉన్నా, బాగానే కట్టా, కానీ ఎక్కడో ఆపేశాను. కాదు, కట్టబడుతూ ఉండాలి. నేను అందుకే అంటా, రోజు నిన్న ఉన్న విశ్వాసము కంటే ఈ రోజు ఉన్న విశ్వాసము కంటే రేపు ఉన్న విశ్వాసము కంటే ఎల్లుండి విశ్వాసం అధికమవుతూ ఉండాలి. ఏమిటో, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండిపోద్ది అంతే. నేను ఇదివరకు కూడా చెప్పి బాధపడ్డా. ఇక మేము మారాలనుకోవట్లేదు ఎవరు, అసలు మేము తెలుసుకోవాలనుకోవట్లేదు ఎవరు, అసలు మేము ఇంకా సజీవమైన రాళ్ల వల్ల అయిపోవాలనుకోవట్లేదు ఎవరు. మా భక్తి మాకు సరిపోతుంది అంతే, మా ప్రార్థన మాకు సరిపోతుంది అంతే. ఎక్కడ నేను లోపమయ్యా, ఎక్కడ నేను తక్కువయ్యా నాకు చూపెట్టు. నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే విషయంలో నేను ఇంకా ఎక్కడ లోపము కలిగి ఉన్నాను నాకు చూపెట్టు. ఏ విషయంలో సరి చేసుకోవాలి, ఏ విషయంలో కట్టుకోవాలి, ఏ విషయంలో ఓ పాట అయితే బలి పాడతాం కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అబ్బా, ఎంత బాగా పాడతామో. అయ్యా, నీ చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు, నీ ఆత్మతో నన్ను నడుపని పాడుతున్నానే. అలా చెక్కబడుతున్నామా? నేను సజీవమైన రాయిలాగా చెక్కబడుతున్నానా? నేను సజీవమైన మందిరముగా, ఆత్మ సంబంధ మందిరముగా నేను కట్టబడుతున్నానా? నేర్చుకోండి, గ్రహించండి. 3 విషయాలు మీ హృదయంలో నాటబడిపోవాలి ఈరోజు. నేను ఇక్కడికి వచ్చింది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి.
ఈ మందిరములో దేవుడు నాకు నేర్పిస్తుంది, నేను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 1 నిమిషం. అసలు దేవుని ఆలయానికి విగ్రహాలకి పొత్తేంట్రా స్వామి? అసలు విగ్రహాలకు, మందిరాలు, దేవుని ఆలయాలకి సంబంధం ఏంటి? మనము ఎవరము? సజీవమైన జీవము గల దేవుని ఆలయాలం. అది కట్టబడిపోయి ఆగిపోయి ఉండదు. ఆ కట్టడము, ఆ నిర్మాణము జరిగిపోయి ఉండదు, జరుగుతూనే ఉంటుంది. ఆ నిర్మాణము జరుగుతూనే ఉంటుంది ఆయన నన్ను పిలిచే వరకు. ఇప్పుడు అంటున్నాడు, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో ఉండి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇది ఆత్మ సంబంధమైన మందిరములో దేవుడు చేసే పని. అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నటువంటి ఈ ప్రక్రియలో మనమే కనుక జీవము గల దేవుని ఆలయం అయితే, దేవుడు మనలో నివసించి సంచరిస్తాడంట. దేవుడు మనలో నివసించి సంచరిస్తాడు. నీ దేవుడు సజీవమైన రాయి, నీలో నివసించి సంచరిస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నా నీతో సంచరిస్తాడు. అట్టి దేవుడు ఈరోజు మన దేవుడు. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉంటా, వారు నాకు ప్రజలు. తన ప్రేమ గల హృదయం, తన ప్రేమ కలిగిన మనసు విప్పి దేవుడు మాట్లాడిన మాట ఎప్పుడో తెలుసా? నేను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉంటే అప్పుడు మాత్రమే జరిగింది. ఇది కట్టబడుచున్నానా? నేను సజీవమైన రాయి యొద్దకు వచ్చాం, ఆత్మ సంబంధమైన బలుల గురించి తెలియచేయబడ్డాం. ఇప్పుడు మనము అక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అప్పుడు నేను వారిలో ఉంటా, అప్పుడు నేను వారిలో సంచరిస్తా, నేను వారికి దేవుడినై ఉంటా, వారు కూడా నాకు ప్రజలై ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, అర్థం చేసుకుందాం. ఈరోజు దేవుని అమూల్యమైన మాటలు మీ హృదయంలో దాచుకోండి. 1 వచనం చెప్పి నేను ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 1 నిమిషం. ఓ ఎఫెసీ సంగమా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, క్రీస్తు యేసే సజీవమైన మూలరాయి. ఆ రాయి మీద శిష్యులు పునాది వేశారు, ఆ రాయి మీద అపోస్తులు పునాది వేశారు, ఆ రాయి మీద ప్రవక్తలు పునాది వేశారు. ఇప్పుడు మీరు ఆ రాయి మీద కట్టబడ్డారు, ఆ రాయి మీదే కట్టబడ్డారు. క్రీస్తు అనే బండ, క్రీస్తు అనే రాయి మీద మీరు కట్టబడ్డారు. ఇప్పుడు అంటున్నాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా మర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఈ మందిరము వృద్ధి పొందుచున్నది. ఇందాక మనం విన్నాం, యోసేపు వర్ధిల్లాడు, వృద్ధి పొందాడు. హిజ్కియా, ఉజ్జియా వృద్ధి పొందారు. రాజులుగా వారు వృద్ధి పొందారు, వారి యొక్క రాజ్యములో వారు వృద్ధి పొందారు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి పొందాలి. ప్రతి కట్టడము, ప్రతి విశ్వాసి ఆయనలో చక్కగా అమర్చబడ్డామా? అమర్చబడుతున్నామా? అమర్చబడితే సంతోషమే. లేకపోతే అడుగుదాం, ప్రభువా నీ ఆత్మ సంబంధమైన మందిరంలో నేను చక్కగా కట్టబడటానికి నన్ను అమర్చు, నన్ను బిగించు,
నన్ను ఎక్కడ చెక్కాలో అక్కడ చెక్కు, నన్ను ఎక్కడ దిద్దాలో అక్కడ దిద్దు. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము మనము. ఎవరు అండి మనం? ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం. 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. సజీవమైన రాయి వద్దకు వచ్చాం. దేనికోసం వచ్చాం? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వచ్చాం. ఇప్పుడు మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులమయ్యే భాగ్యము దేవుడు మనకు ఇచ్చారు. ఇప్పుడు అటువంటి స్థలంలో మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా, పరిశుద్ధ దేవాలయముగా కట్టబడాలి. సో దేవుడే రానున్న రోజులలో, రానున్న కాలములో అలాగా మనల్ని తన ఆలయాలుగా కట్టడానికి తన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.